వీటన్నిటి మూలాల్లోకి వెళ్ళి విచారణ జరపాల్సిన అంటే అవసరం రాజేష్ గారు దీంట్లో ఇంకొక చిన్న విషయం ఏంటంటే అంటే మామూలుగా కూటమి ప్రభుత్వం వచ్చాక వైఎస్ఆర్సీపీతో అంటకాగిన కొంతమంది పోలీస్ అధికారులు కావచ్చు, కొంతమంది అధికారులు కావచ్చు, ఇంకా మనకు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. దానికి ప్రధానంగా ఆ ఎలిగేషన్ రావడానికి కూడా కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చాక ఈయన పైన సస్పెన్షన్ వేసినా కూడా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్ళకూడదు, ఖచ్చితంగా ఈయన అక్కడే ఉండాలి అంటూ కూడా ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా ఈయన రాష్ట్రం వదిలి పరారయ్యాడు అని అంటే ఇన్ఫర్మేషన్ లీక్ అయింది. ఇంకా కూడా ఇంటి దొంగలు అక్కడ ఉన్నారు. ఈ విషయానికి సంబంధించి కొంచెం కూటమి ప్రభుత్వము అలసత్వం వహిస్తోంది. ఇంకా కొంత వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి ఆగుతున్నారు. దీనివల్ల కొంత నష్టం జరుగుతుందన్న ఒక వాదన తెర మీద తీసుకొస్తుంది. ఎందుకంటే హెడ్ క్వార్టర్స్ లో ఉండాలని ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా వెంకటరెడ్డి పారిపోయారు అనేసి అంటే దీన్ని చూసుకుంటే లీక్ అవుతున్నాయి అన్నదానికి ఇదొక ఉదాహరణ అని మనం అనుకోవచ్చా? 100% వాస్తవం. అంటే ఇవాళ వీళ్ళందరూ చదువుకొని ఉన్నత ఉద్యోగాల్లో ఉండి ఈ స్థాయి బాధ్యత నిర్వహించే వాళ్ళకి మారిన పరిస్థితుల నేపథ్యంలో తాము చేసిన తప్పేంటో తమకు తెలుసు. దానివల్ల ఎదురు కాబోయే కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఏ విధమైన సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయాల్సి వస్తుంది వాళ్ళకి తెలుసు. ప్రభుత్వం పట్టుదలతో ఈ దోపిడీకి సంబంధించిన అంశాలను వెలికి తీసే ప్రయత్నం చేస్తుందని తెలుసు. కాబట్టి ఏంటంటే ముందుగానే ఎక్కడ దొంగలు అక్కడ గప్చిప్ సాంబార్ అని చెప్పని వాళ్ళకు వాళ్ళు సర్దుకోవడానికి సిద్ధపడి ఉన్నారు. ఎక్కడ ఏ విధంగా అంటే విచారణ సంస్థలకి కనుగప్పాలని చెప్పని ఆ ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడికి దాక్కోగలుగుతారు, ఎన్నాళ్ళు దాక్కోగలుగుతారు? 2014-19 మధ్య కాలంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో గంగిరెడ్డి అని చెప్పని ఒక రెడ్ శాండల్ స్మగ్లర్ దాక్కున్నాడు, వెళ్ళిపోయి ఇండియా నుంచి వెళ్ళిపోయి. పోలీసులు అరెస్ట్ చేయాలి అనుకుంటే జుట్టు పట్టుకొని లాక్కొచ్చి ఇక్కడ జైల్లో పెట్టారు. కాబట్టి వాళ్ళ అంటే వీళ్ళేం దావూద్ ఇబ్రహీంలా లేకపోతే టైగర్ మెమన్ సోదరులా దాక్కోవడానికి, షెల్టర్ తీసుకోవడానికి ఒక అకృత్యానికి పాల్పడ్డప్పుడు ప్రభుత్వాల దగ్గర కనుక చిత్తశుద్ధి ఉంటే మనం అమెరికాలో ట్విన్ టవర్స్ స్కూల్ చేసిన బిన్ లాడెన్ పాకిస్తాన్ లో కంటోన్మెంట్ ఏరియాలో షెల్టర్ తీసుకుంటే అమెరికా వాళ్ళు పట్టుకోవాలి అనుకుంటే ఆగిందా? మూలాలు కనుక్కొని మొత్తం సమూలంగా నాశనం చేయలేదా? వెళ్ళే తను చుట్టుపట్టుకొని లాక్కొచ్చి చంపేసి సముద్రంలో కలిపేశారు కదా. అంతే కదా. కాబట్టి ఏంటంటే ప్రభుత్వం అనేది, యంత్రాంగం అనేది చిత్తశుద్ధితో పట్టుకోవాలని కనుక నిర్ణయం తీసుకుంటే ఏ వాసుదేవ్ రెడ్డి అయినా అంటే మనకు కూటమి ప్రభుత్వము చెప్పే విషయం ఏంటంటే మనం ప్రజాపాలన మీద దృష్టి పెట్టాలి, ఖచ్చితంగా మనం నమ్మి ఓటేశారు కాబట్టి మన ఫస్ట్ ఫోకస్ అక్కడే ఉండాలన్న ఒక మంచి సదుద్దేశంతో వెళ్తున్నా ఇలాంటి చీడ పురుగులు కొంత మనకు హాని చేసే అవకాశం ఉంది. అసలు దొంగలు దొరకకుండా సర్దుకునే అవకాశం కూడా ఉంటుంది అనేది కూడా ఒకసారి ఆలోచించాలి కదా. 100% ఇంటి దొంగల్ని మొట్టమొదటి పట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళకి సమాచారం ఎవరు అందిస్తున్నారు అనేది. ఎందుకంటే మనం ఎలక్షన్ కమిషన్ ద్వారా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలి అని చెప్పని టీములు హైదరాబాద్ బయలుదేరితే అతనికి మా టీం ప్రస్తుతం పలానా దగ్గర ఉంది, మీరు తప్పుకోండి అని చెప్పానని వాళ్ళకి ముందుగానే ఈ టీమ్ లో ఉన్నాళ్లే సమాచారం ఇవ్వడం ద్వారానే కదా అతని డ్రైవర్ దొరికాడు, అతని కారులు దొరికినాయి, అతని ఫోన్లు దొరికినాయి, కానీ అతను దొరకడం తప్పించుకుని తిరగలిగాడు. అతనికి చివరికి హైకోర్టులో వెసులుబాటు దక్కిన తర్వాత వచ్చి అతను కొన్నాళ్ళు షెల్టర్ తీసుకొని చివరికి ఆ వెసులుబాటు రద్దయిన తర్వాత అరెస్ట్ అయ్యాడు తప్ప. ఎందుకంటే ఇదే వ్యవస్థ ఆ ప్రభుత్వంలో పనిచేశారు. ఖచ్చితంగా వాళ్ళతో అంటకాగి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ తల వాళ్ళ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి వాళ్ళు ఇచ్చే డబ్బులకి వీళ్ళు డబ్బులకో పోస్టింగ్లకో ఇంకొక దానికో కక్కుర్తి పడి వాళ్ళ దగ్గర వీళ్ళ యూనిఫామ్ ని తాకట్టు పెట్టినప్పుడు సహజంగా లాయల్టీ ఉంటది ఖచ్చితంగా కదా. సో అంటే ఇవాళ జరిగిన ఇదేంటంటే ఇదే వ్యవస్థ 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా పనిచేశారు. అవును, మళ్ళీ ఇప్పుడు కూడా అదే వ్యవస్థ పని చేయించుకోవాలి. అసలు పాలకులకి చిత్తశుద్ధి ఉంటే పాలకులకి వాళ్ళ లక్ష్యాన్ని వ్యవస్థల ముందు పెట్టి ఈ దిశగా మీరు అడుగులేయాలి, ఈ దిశగా పరిపాలన సాగాలని చెప్పని పాలకులు చేసే ఏ విధమైన గైడెన్స్ అధికార వ్యవస్థకి ఇస్తారనే ప్రాతిపదిక